పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు ఏప్రిల్ 24వ తారీఖు. యోహాను సువార్త 12వ అధ్యాయము 44వ వచనము నుండి 50వ వచనం వరకు. యేసు ఎలుగెత్తి ఇట్లా నేను, నన్ను విశ్వసించువాడు నన్ను కాదు, నన్ను పంపిన వానిని విశ్వసించుచున్నాడు. నన్ను చూచువాడు నన్ను పంపిన వానిని చూచుచున్నాడు. నన్ను విశ్వసించు వారిలో ఎవడును చీకటిలో ఉండకుండునట్లు నేను లోకమునకు వెలుగుగా వచ్చియున్నాను. నా మాటలు ఆలకించి ఆచరించని వానిని ఖండించినది నేను కాదు. నేను వచ్చినది లోకమును రక్షించుటకే కాని ఖండించుటకు కాదు. నన్ను తృణీకరించి నా మాటలు ఆలకింపని వానికి తీర్పు తీర్చువాడు ఒకడు కలడు. నేను పలికిన నా వాక్యే అంతిమ దినమున వానిని ఖండించును. నా అంతట నేను ఏమీ మాట్లాడను. నన్ను పంపిన తండ్రి నేను ఏమి చెప్పవలెనో ఏమి మాట్లాడవలెనో ఆజ్ఞాపించి ఉన్నాడు. ఆయన ఆజ్ఞ నిత్య జీవమని నేనెరుగుదును. కనుక నేను ఏది మాట్లాడినను తండ్రి నాతో చెప్పినట్లే మాట్లాడుచున్నాను. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.